ముస్లింలు ప్రవక్తగా విశ్వసించే మొహమ్మద్ తన జీవిత కాలం మొత్తంలో కనిపించిన ప్రతి స్త్రీని తన కామదాహం తీర్చుకోవడానికి అల్లాహువే తనకు వివాహం జరిపిస్తున్నాడని చెప్పి 13 మంది స్త్రీలతో వివాహాలు చేసుకుని, అది కూడా సరిపోక ఊర్ల మీద పడి పవిత్ర యుద్ధం పేరుతో అరబ్ గోత్ర వర్గాలపై దాడులు చేసి వాళ్ళ పురుషులను హతమార్చి స్త్రీలందరినీ బంధించి తీసుకొచ్చి బానిసల్ని చేసుకుని వాళ్లతో కూడా కామదాహం తీర్చుకోవచ్చని అల్లాహువే ధర్మ సమ్మతం చేస్తున్నాడని మదర్సా మూర్ఖులను మూర్ఖుల్ని చేసి ఖురాన్ గ్రంథమే ఉత్తమోత్తమురాలు అని వర్ణించినటువంటి మరియం మరియు ఫిరౌన్ యొక్క భార్య ఆసియాలను కూడా విడవకుండా అప్పటికే వాళ్ళు గతించిపోయినా కూడా వాళ్ళ మీద వ్యామోహం పెంచుకుని స్వర్గంలో అల్లాహు నాకు వాళ్లతో వివాహం జరిపిస్తాడని తన యొక్క కామదాహానికి హద్దులు లేకుండా ప్రవర్తించినట్టు ఈ మొహమ్మద్ మానవుల్లో మహోన్నతుడు ఎలా అయ్యాడో ముస్లింలే చెప్పాలి.